ప్రతి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్లో నోట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, స్క్రోల్ చేస్తే అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ యొక్క నోట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. ఓకే, జారో రియాక్షన్. ఓకే, ముందుగా చదువుదాం, తర్వాత మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. ఓకే, 2 molecules ఆఫ్ ఆల్డిహైడ్ అంటే మనకు ఫార్మాల్డిహైడ్ అనమాట. 2 molecules ఆఫ్ ఆల్డిహైడ్ విచ్ డస్ నాట్ కంటైన్ ఆల్ఫా హైడ్రోజన్ అంటే దీంట్లో మనకు ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఉండదు. సో అవి రిడాక్స్ రియాక్షన్లోకి వెళ్ళి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్ మనకు ఆల్కహాల్ అండ్ సోడియం ఫార్మేట్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ముందుగా మనకు ఇది వచ్చేసి మనకు ఆల్డిహైడ్, ఇది వచ్చేసి మనకు ఆల్డిహైడ్. ఓకే, ఈ ఆల్డిహైడ్ ఈ ఫంక్షనల్ గ్రూప్కి మనకు డైరెక్ట్ అటాచ్ ఉన్న కార్బన్ ఒకటి. సో మనం దీన్ని ఆల్ఫా కార్బన్ అని అంటాం. ఓకే, ఆల్ఫా కార్బన్కి అటాచ్ ఉన్న హైడ్రోజన్స్ని మనం ఆల్ఫా హైడ్రోజన్ అంటాం. సో మనకు ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. సో మనకు ఇది వచ్చేసి ఆల్డిహైడ్ గ్రూప్. ఆల్డిహైడ్ గ్రూప్లో మనకు డైరెక్ట్ అటాచ్ ఉన్న కార్బన్ ఒకటి కూడా లేదు. సో మనకు ఆల్ఫా కార్బన్ లేనప్పుడు ఆల్ఫా హైడ్రోజన్ కూడా ఉండదు. సో మనకు ఆల్ఫా హైడ్రోజన్ లేని కార్బన్స్ అదే కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో, ఆల్డిహైడ్స్ ఏవైతే ఉంటాయో అవి కనిజారో రియాక్షన్లోకి వెళ్తాయి. ఓకే, మనం ఇక్కడ 1 mole ఇది ఫార్మాల్డిహైడ్ 1 mole. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, 2 moles ఆఫ్ ఫార్మాల్డిహైడ్ అనేది మనకు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ మనకు ఆల్కహాల్ అంటే మిథనాల్ ఇస్తుంది అండ్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే సోడియం ఫార్మేట్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకు బెంజాల్డిహైడ్ 2 molecules ఆఫ్ బెంజాల్డిహైడ్. పిహెచ్ అంటే మీరు ఏదో అనుకున్నారు, పిహెచ్ అంటే మనకు బెంజిన్. ఓకే, బెంజిన్ అంటే ఈ స్ట్రక్చర్ని బెంజిన్ అంటాం. ఓకే, రియాక్ట్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ KOH. ఓకే, పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకే, మనకు బెంజైల్ ఆల్కహాల్ ఇస్తుంది అండ్ పొటాషియం బెంజోయేట్ అనేది ఇస్తుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు ఈ KOH ఏదైతే దీని యొక్క మెకానిజం చూద్దాం కింద. ఓకే, ఈ KOH ఏదైతే ఉంటుందో మనకు డిసోషియేట్ అయ్యి మనకు K+ అండ్ OH- గా మారుతుంది. ఓకే, మారిన తర్వాత మనకు స్టెప్ 1 ఇప్పుడు మనకు OH- ఏదైతే ఉంటుందో OH- వచ్చేసి ఈ కార్బన్ మీద అటాక్ చేస్తుంది. అటాక్ చేసినప్పుడు ఇక్కడ డబల్ బాండ్ ఏదైతే ఉంటుందో మనకు O- షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకు ప్రోడక్ట్ అనేది వచ్చింది ఇప్పుడు. ఓకే, తర్వాత ఇది వచ్చేసి అటాక్ ఆఫ్ న్యూక్లియోఫైల్ ఫస్ట్ స్టెప్. తర్వాత వచ్చేసి హైడ్రైడ్ ట్రాన్స్ఫర్ సెకండ్ స్టెప్లో. ఈ హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో మనకు ఇంకో బెంజాల్డిహైడ్ ఉంది కదా, అంటే ఇక్కడ ఒక బెంజాల్డిహైడ్ ఇక్కడ ఒక బెంజాల్డిహైడ్. ఓకే, హైడ్రైడ్ షిఫ్ట్ అనేది వేరే బెంజాల్డిహైడ్ మీద జరుగుతుంది అనమాట. ఓకే, హైడ్రోజన్ అనేది ఇక్కడ ఈ కార్బన్ మీద అటాచ్ అయింది. అటాచ్ అయినప్పుడు ఈ డబల్ బాండ్ ఏదైతే ఉంటుందో మనకు ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది వచ్చింది అనమాట. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉండే కదా ఇంతకుముందు, ఇది వచ్చేసి డబల్ బాండ్ కిందకి ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు. తర్వాత వచ్చేసి ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ OH ఉంది కదా, ఈ OH అనేది ఇక్కడ నుంచి H ఎలిమినేట్ అయ్యి ఇక్కడ O- అటాచ్ అవుతుంది. ఓకే, అటాచ్ అయ్యి మనకు ఇంకా K ఉంది కదా, ఇక్కడైతే OH- ఆల్రెడీ యూజ్లోకి వచ్చేసింది, ఇప్పుడు K+ మిగిలింది. ఓకే, ఇక్కడ O- అనేది ఫామ్ అయింది. ఓకే, ఈ K+ అనేది ఇక్కడ అటాచ్ అవుతుంది. అదేవిధంగా మనకు బెంజైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది అండ్ పొటాషియం బెంజోయేట్ అనేది ఫామ్ అయింది అనమాట. ఓకే, విట్టిగ్ రియాక్షన్. ఓకే, ఫస్ట్ చదువుదాం, చదివి తర్వాత వచ్చేసి మెల్లిగా అర్థం చేసుకుంటూ పోదాం. ఈజీగానే ఉంది, 2 minutesలో అయిపోతుంది. The Wittig reaction is a chemical reaction where an aldehyde or ketone reacts with phosphorus halide to form an alkene and triphenyl phosphine oxide. అంటే మనకు ముందుగా ఆల్డిహైడ్ కీటోన్ అంటే ఏంటిదో చూద్దాం. C డబల్ బాండ్ ఓకి 2 sides మనకు కార్బోనైల్ కాంపౌండ్స్ అనేవి అటాచ్ ఉంటే దాన్ని మనం కీటోన్ అంటాం. ఇంకో విధంగా ఆల్డిహైడ్లో మనకు ఒకటే సైడ్ కార్బోనైల్ కాంపౌండ్ అనేది అటాచ్ ఉంది, సో దీన్ని మనం ఆల్డిహైడ్ అంటాం. ఓకే, సో మనకు ఇప్పుడు ఇక్కడ బేసిక్గా మనం ఏం తీసుకున్నాం, 2 sides కార్బోనైల్ కాంపౌండ్ ఉంది, సో మనం కీటోన్ తీసుకున్నాం. ఓకే, దాన్ని మనం అసిటోన్ అంటాం. ఓకే, అసిటోన్ని మనం ఫాస్ఫరస్ హైలైట్తో రియాక్ట్ చేస్తాం. రియాక్ట్ చేస్తే ఈ PH3P+ ఆక్సిజన్ ఇది ఉంది కదా, దీన్ని మనం రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసినప్పుడు మనకు అల్కిన్ అనేది ఫామ్ అయింది ప్లస్ ఫాస్ఫిన్ ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది అనమాట. ట్రైఫినైల్ ఫాస్ఫిన్ అనేది ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు మనం మెకానిజం చూద్దాం. ఇక్కడ PH3+ ఉంది, డబల్ బాండ్ CH2 ఉంది. సో మనకు ఇక్కడ డబల్ బాండ్ ఏదైతే ఉంటుందో మనకు ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ అయిపోయి మనకు ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ అనేది ఇస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ ఫస్ట్ స్టెప్, ఫార్మేషన్ ఆఫ్ బీటైన్ ఇంటర్మీడియట్. ఓకే, బీటైన్ ఇంటర్మీడియట్ అంటే ఏంటిదో మనకు ఇప్పుడు చూద్దాం. ఈ ఫామ్ అయిన నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఈ కార్బన్ మీద అటాక్ చేస్తుంది. ఓకే, అటాక్ చేస్తుంది అనమాట. ఓకే, అటాక్ చేసి మనకు ఇక్కడ అనేది ఇది అటాచ్ అయిపోయింది. ఓకే, ఈ డబల్ బాండ్ అనేది మనకు దీని మీద షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ అయిపోయి మనకు నెగిటివ్ ఛార్జ్ అనేది వచ్చేసింది. ఓకే, ఇలా రాసుకున్నాం. రైట్,
సో చలో నెక్స్ట్ వచ్చేసి బీటెన్ ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అయింది. తర్వాత వచ్చేసి అల్కిన్ ఫార్మేషన్. ఓకే, అల్కిన్ ఫార్మేషన్లో ఏం జరుగుతుంది, మనకు ఈ బాండ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు ఇక్కడ షిఫ్ట్ అయిపోయి మనకు ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ బాండ్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, ఆక్సో ఫాస్ఫిటోన్ అనేది ఫామ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మళ్ళీ మనకు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ బాండ్ అనేది బ్రేక్ అయ్యి, ఓకే, బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి మనకు దీనికి డబల్ బాండ్ ఫామ్ అయిపోయింది. ఓకే, CH2 అనేది ఫామ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇది ఏదైతే ఉంటుందో మనకు ఎలిమినేట్ అయిపోయింది, ఫాస్ఫిన్ ఆక్సైడ్. సో రియాక్షన్ ఇంతే అన్నమాట. ఓకే.